హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే రౌండ్ కాలర్ నెక్ అండి. రౌండ్ కాలర్ నెక్కి కాలర్ ఎలా వేయాలనో చూపిస్తాను. ఓన్లీ కాలర్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు కాలర్ నెక్ వేయడానికి నేనైతే ఇలా బక్రం పీస్ అయితే తీసుకున్నాను. ఇది ఇలా 2 ఫోల్డింగ్స్ మీదనైతే ఉంచాను. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండే విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎంత పొడవు కాలరు చుట్టూ కొలుసుకోవాలండి. ఆ కాలర్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఆ కాలరు నాకు 18 పావు వచ్చింది. 18 పావు అంటే అందులో సగం మనం 2 ఫోల్డింగ్స్ మీద వేసినాం కదా, అంటే 9 మీద ఒక గీత వచ్చేస్తుంది. 9 మీద ఒక గీతకు ఒక మార్కింగ్ అయితే చేసుకున్నా నేను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎంత వెడల్పు తీసుకోవాలన్నది కూడా చూసుకోవాలి. నేను 1.5తోని ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. వెడల్పు 1.5తోని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి టేపుని ఇలా కిందికి 9 మీద ఒక గీతకు మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు నేను 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసి ఇలా నేను కాలర్ షేప్ వచ్చే విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. ఇలా మార్కింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం అది ఎంత పొడవు అది ఎంత వెడల్పు అంటే 1.5 ఇంచులు ఉండే విధంగా మనం కాలర్ వెడల్పు 1.5 ఉండే విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నా. అక్కడక్కడ మార్కింగ్ చేసుకుంటూ రావాలి. 1.5 ఉండే విధంగా అలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. వీడియో కొంచెం కనిపించలేదండి, చూడండి క్లియర్గా చూపిస్తాను. ఇలా చేసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం అది ఎంత పొడవు వచ్చిందన్నది మనం చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకు 9 మీద ఒక గీత రావాలి, అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది లైన్ కూడా మనకు కరెక్ట్ ఉందా లేదా అన్నది చూసుకుందాం. చూసుకొని 9 మీద ఒక గీతకు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ 2 మార్కింగ్లని ఇలా కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇలాంటి వీడియోలు మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి మనకు ఇలా వచ్చేస్తుంది కాలర్ అనేది. చూపిస్తున్నా చూడండి, అలా కాలర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ బక్రం పీస్ని తీసుకొని చూడండి, నేను ఇలా 2 పీసులు అయితే సిద్ధం చేసుకున్నా. ఒకటి లైనింగ్, మెయిన్ క్లాత్, అవి 2 పీసులు తీసుకున్నా. 2 పీసులు తీసుకొని ఇలా జాయింట్ చేసుకొని ఇప్పుడు ఈ బక్రంను ఒక పీస్కి అయితే లైనింగ్ క్లాత్కు మనం ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మనకు ఇలా లైనింగ్ క్లాత్కు అతుకు అనేది పడిపోతుంది. మనకు ఒక సైడ్ గమ్ అనేది ఉంటుంది బక్రానికి. ఐరన్ చేసుకోగానే మనకు గమ్ అనేది అంటుకుంటుంది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కింది నుంచి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కింది నుంచి అయితే బక్రం మీద పడద్దండి. బక్రం పక్క నుంచి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గొంతు బాగాలేదండి, అందుకే సరిగానైతే వస్తలేదు వాయిస్. ఇలా చేసుకున్న తర్వాత చూడండి కింద ఒక 1/2 ఇంచు ఉండే విధంగానే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కువ ఉండద్దు. కింద 1/2 ఇంచు ఉండే విధంగా మనం కటింగ్ చేసుకొని అక్కడక్కడ మనం చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటూ రావాలి. ఇట్లా మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో కమెంట్స్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. బక్రంను చేసుకుంటే ఇప్పుడు మనకు కాలర్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మనం ఐరన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఒకసారి మనం దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా అంచులు మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా ఒకటి సన్నవు ఇలా తీసుకొని స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని
అంచులు అనేటి ఇలా నీట్గా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఒక్కసారి మనం ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి నేనైతే ఐరన్ చేసుకున్నా. ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఫస్ట్ ఒక సైడు చూడండి ఇలా బక్రం ఎంత వెడల్పుతో మనం కట్ చేసుకున్నామో అంత వెడల్పుతోని చూడండి ఇలా ఒక సైడ్ అయితే మనం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని ఆపోజిట్లో వేసుకోవాలి. బ్లౌజ్ని ఇలా రివర్స్లో వేసుకొని ఇప్పుడు మనం ఇంకొక సైడ్ కుట్టుకోవాలి కదా, ఆ కుట్టని సైడు ఇలా బ్లౌజ్కి ఇలా పెట్టి అటాచ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ నెక్ చుట్టూ కుట్టుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను కుడుతున్నా. మీకు కనిపిస్తుందో లేదో చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి. ఇట్లా కుట్టుకుంటూ రావాలి. నేను ఇటు కుట్టని సైడ్ కూడా పావించుతోని ఇలా ఎక్స్ట్రా ఉంచుకున్న క్లాత్ అనేది, ఆ పావించు మందమే నేను ఇలా నెక్ చుట్టూ కుట్టేస్తున్నా. మనకు 2 సైడ్స్ సమానంగా రావాలి కదా. ఇంకా మీకు అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి. నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమన్నా మోడల్స్ అలాంటివి ఏం కావాలన్నా కన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి. ఇప్పుడు మన షోల్డర్స్ దగ్గర కూడా చిన్నగా టక్ అనేది ఇచ్చుకోవాలి. మనకు షోల్డర్స్ మీద ముడత రాకుండా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను అది చూపిస్తాను మీకు. ఇప్పుడు బ్లౌజును ఇలా ఇంకో సైడు మంచి మనం రైట్ సైడ్ వేసుకొని ఇలా చూడండి షోల్డర్స్ మీద ఒక్కసారి ఇలా టక్ ఇచ్చినామంటే అంటే మనం ఒక ఘాట్ అనేది పెట్టుకుంటే ఆ షోల్డర్స్ మీద ముడత అనేది రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మీకు ఏమన్నా మోడల్స్ డిజైన్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి. నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను పెట్టడానికి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. టోటల్గా కాలర్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి బాగుంది కదా. ఇలా ఫ్రంట్ ఇలా వచ్చేసింది. మీకు బ్యాక్ కూడా చూపిస్తాను చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.